హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి సెటప్ అంతా ఒకసారిగా ఇలా కట్టెలు పొయ్యి అవన్నీ అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమైతే ఈరోజు మా మదర్ ఇన్ లా అలా హౌస్కి వచ్చాము. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ రీసెంట్గా ఒక 11 months బ్యాక్ చనిపోయారు. సో ఆవిడకి ఇప్పుడు సంవత్సరికం చేయాలి కదా, అంటే మేము సరి నెలలో చేసుకోము, అందుకని 11వ నెల రాగానే అయితే మేము చేసుకుంటాం. సో అందుకని బట్టలు పెట్టడానికని బట్టలు అవన్నీ పెట్టి వంటలు అవి చేసి పెడతారు. సో మేము అందుకని ఒకరోజు ముందుగా అయితే వచ్చాము. ఇక్కడైతే మేము వంటలు చేసుకుంటున్నాం. తినైతే మా అక్క, అంటే మా తోటి కోడలు, మేమైతే 5 తోటి కోడలం. రేపైతే మొత్తం అందరిని అయితే చూపిస్తాను. ఈరోజు అయితే సగం వచ్చాము, మిగతా వాళ్ళు అయితే రాలేదు. ఒక తోటి కోడలు అయితే రాలేదు, ఒక అక్క అయితే రాలేదు, నేనైతే లాస్ట్ కోడల్ని. సో నేను రేపైతే మా ఫ్యామిలీని మొత్తం చూపిస్తాను. ఈ రోజుకైతే ఇక్కడైతే అడ్జస్ట్ అయ్యి వంట అయితే చేసుకుంటున్నాం. మేము ఈవినింగ్ వచ్చాం కదా, సో కట్టెల పొయ్యి చాలా రోజుల తర్వాత మేమైతే కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం, చాలా డేస్ తర్వాత. అంటే ఇంకా సిటీ కల్చర్లో కట్టెల పొయ్యి అది అవ్వదు కదా, సో మేమైతే ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం. పిల్లలు ఆడుకుంటున్నారు, అందరూ చాలా ఎంజాయ్గా ఆడుకుంటున్నాం. ప్రతి ఒక్కరు సరదాగా మాట్లాడుకుంటూ వంట అయితే చేసుకుంటున్నాం. ఇంతమంది ఉంటే వంట అనేది ఈజీగా అయిపోతుంది. మాకు అసలు వంట చేసిన ఫీలింగ్ కూడా అనిపించలేదు, ఎందుకంటే నలుగురు 4 పనులు చేసేసుకుంటాం కదా. తనైతే మా పెద్ద తోటికోడలు, మా పెద్ద అక్క, తనైతే అన్నం అయితే వండేసింది. తనేమో మా అత్తగారు. మా రెండో తోటికోళ్ళు ఏమో ఉల్లిపాయలు అవి కోస్తున్నారు కదా, తినేమో మా రెండో తోటికోళ్ళు. 3 ఆవిడ 4 ఆవిడ ఇంకా రాలేదు, నేనైతే 5. నేను 5వ ఆవిడని, 5వ తోటికోడల్ని. మేమైతే 5 తోటికోడలు. మా హస్బెండ్ వాళ్ళు 5. కూర అయితే ఒకసారి నేనైతే రీల్స్లో పెట్టాను, ఒకసారి షార్ట్స్లో చూసారో లేదో ఒకసారి అయితే చూసేయండి. పెసర పునుకులు కర్రీ అయితే చేసుకుంటున్నాము ఈవినింగ్ టైము. ఇదివరకు కర్రీస్ అంటే వెజిటేబుల్స్ అంతగా ఉండేవి కాదు, అని కొనుక్కోవడానికి అంతగా డబ్బులు కూడా ఉండేవి కాదు. సో ఇలా ఎండి చేపల పులుసు, పునుగుల పులుసు అలా అయితే వండుకునేవారు. సో ఈరోజు మేమైతే ఓల్డ్ డేస్కి అయితే వెళ్ళిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో వండుతున్నామేమో పునుగుల పులుసు, నేనైతే ఒకసారి పెట్టాను. అండ్ ఆ ఓల్డ్ స్టైల్లోనే మేమైతే ఈరోజైతే వండేసుకుని చాలా హ్యాపీగా అందరం మాట్లాడుకుంటూ అయితే తినేసాం. ఇదైతే మా వంట పాక ఇదంతానే, అంటే మేము వంటకి వాడుకుంటాం ఇది వంట పాక. తర్వాత ఇంకా మాకు 2 houses ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి, అదంతా రేపు చూపిస్తాను. ఈరోజైతే హౌస్ టూర్ అయితే తీయలేదు. రేపు మార్నింగ్ చీకటిగా ఉంది కదా, హౌస్ సరిగ్గా కనిపించుతుంది. నేను వచ్చేసరికి చీకటి పడిపోయింది. సో అందుకని నేనైతే చీకటి పడిపోయింది కదా అని వీడియో అయితే తీయలేదు. అండ్ మా వాళ్ళు అయితే కామెడీ చేస్తున్నారు, వీడియో తీస్తుంది ఏమని. మా అక్క అయితే హాయ్ అని కూడా చెప్పింది, వీడియోలో ఉంటుంది చూడండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ రేపైతే నేను హౌసెస్ అన్నీ చూపిస్తాను, మాకున్న హౌసెస్ అండ్ ప్రాపర్టీస్, ఇక్కడ ఉన్న వంటపాక ఇవన్నీ అయితే చూపిస్తాను. కానీ ఓల్డ్ డేస్లోకి అయితే వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే అనిపించింది. ఒకసారి మీరు చూడండి కర్రీ కూడా. అండ్ పునుగుల పులుసు, ఇది పెసర పునుగుల పులుసు చాలా బాగా వచ్చింది. దగ్గర నుండి తీయని, దూరం నుండి తీస్తే ఏమొస్తుంది అంటే కొంచెం దగ్గర నుండి అయితే వీడియో అయితే తీస్తున్నాను. అండ్ ఇలా అందరం కలిసి ఉండడం అనేది చాలా బాగుంటుంది. మేమైతే చాలా మాట్లాడుకున్నాం, కానీ అవైతే తీసాను. ఇప్పుడే మా 4వ బావగారు అయితే వచ్చారు, అండ్ అక్క అయితే రాకూడదు. సో 4వ బావగారు అయితే వచ్చారు. తర్వాత మా హస్బెండ్ ఏదో తినేస్తూ ఉన్నారు, హాయ్ చెప్తున్నారు. అలా అయితే ఈరోజైతే టైం ఎలా అయితే గడిచిపోయింది. నాకైతే 1 week నుండి అస్సలు ఖాళీ లేదు, అందుకనే నేనైతే వ్లాగ్స్ తీయట్లేదు. రేపైతే నాన్ స్టాప్గా వస్తాయి, 2 days వరకు అయితే నాన్ స్టాప్గా అయితే వీడియోస్ అయితే వస్తాయి. వంట అయిపోయింది కదా, సో వంట అయిపోయిన తర్వాత అందరికీ, మా హస్బెండ్కి వడ్డించడం అనేది చాలా ఇష్టం. సో ముందుగా అయితే పిల్లలకి వడ్డించేస్తున్నారు, ఆ తర్వాత నేను, మా హస్బెండ్, ఇంకా మిగతా వాళ్ళు అందరం కలిసి తిన్నాము. అదైతే వీడియో తీయలేదు నేను. పిల్లలకైతే ఫస్ట్ అయితే వడ్డించేశారు. పిల్లలు తినేసిన తర్వాత, మేము తినేసిన తర్వాత చాలాసేపు అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. నైట్ అంతా చాలా మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఇంకా రేపు అయితే ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత వీడియో నచ్చినట్టే ఉంటుంది కదా. సో వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఏం నచ్చింది, ఇంకా వీడియోలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అలాంటివన్నీ కామెంట్ కూడా చేయండి ప్లీజ్. అండ్ ఇలా అయితే పిల్లలు అందరూ ఒక్కొక్కసారి ఇలా అందరూ ఫ్యామిలీస్ కలుస్తూ ఉంటే బంధాలు అనేవి స్ట్రాంగ్గా అవుతాయని మా ఫీలింగ్. అంటే తెలుస్తుంది కదా, మా అక్క, మా తమ్ముడు, మా చెల్లి ఇలా అయితే తెలుస్తుంది కదా. సో అండ్ మనం వీళ్ళందరూ ఒక బ్లడ్ రిలేషన్స్, వీళ్ళందరూ తెలుసుకోవాలి కదా. సో తర్వాత అయితే మా పాప వాళ్ళ పెదనాన్నతో ఆడుకుంది. వాళ్ళ పెదనాన్న అంటే చాలా ఇష్టం తనకి. ఒళ్ళోకి వచ్చి ఆడుకుంది. ఆయనైతే మా పిల్లల్ని చాలా బాగా చూస్తారు. మేము ఇప్పుడు మా పిల్లలని అనుకోలేదు, వాళ్ళకి మాకు ఒకే పిల్లలు అన్నట్టే అనుకున్నాం ఇప్పటి వరకు అయితే, ప్రజెంట్ వరకు అయితే. ఆ అక్కకైతే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోకైతే రాలేదు. సో
మీరు ఇక్కడి వరకు వీడియో చూసారంటే ఎంతో కొంత వీడియో నచ్చినట్టే ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలాసేపు పిల్లలతో అయితే ఆడుకున్నారు. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్.